వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మున్సిపాలిటీ ట్యాప్ ఏ విధంగా వేయాలనేది చూద్దాము. మీరు చూస్తున్నారు కదా, ఇది శాడిల్ అండి. 75 mm అంటే మన పైప్ సైజ్ బట్టి మన శాడిల్ తీసుకోవాలి. నేను 75 mm పైప్కి ట్యాప్ వేస్తున్నాను కాబట్టి నేను 75 mm శాడిల్ తీసుకున్నాను. వీటికి 4 వైపులా 4 నొట్టెన్ బోల్ట్లు ఉంటాయి, ఎందుకంటే టైట్ చేయడం కోసం. ఈ విధంగా నేను 4 నొట్టెన్ బోల్ట్లు అనేది తీసాను. తీసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పైప్ ఎంత మందం ఉందో అలాగే ఇది రబ్బర్ అండి. ఈ రబ్బర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వాటర్ అనేది బయటికి పోకుండా అది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఏ విధంగా ఫిట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఈ శాడిల్ని ఈ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్గా కిందన ఉంటుంది కదా, అది తీసి మన పైప్కి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మనం పైన ఇది పెట్టుకొని 4 వైపులా స్క్రూలు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా 4 వైపులా మనం స్క్రూస్ ఎక్కించుకుంటే అది టైట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక వైపు వేసుకోండి. ఒక వైపు వేసుకునేది మరీ టైట్ వేసుకోవద్దు. మరీ టైట్ వేసుకుంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తాం. మీరే చూడండి. ఇప్పుడు ఈ సైడ్ వేసాను కదా, ఆపోజిట్ సైడ్ ఎక్కించడానికి చూస్తున్నాను. అదే నొట్ అనేది పెడుతున్నాను. నొట్టు పెట్టినా అనేది అందలేదు కాబట్టి నేను ఈ సైడ్ మళ్ళీ లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్లోనే లూజ్గా ఎక్కించుకోవడం మంచిది. ఇప్పుడు నేను ఇటువైపు లూజ్ చేయగానే ఆ బోల్ట్ అనేది ఆ నొట్టుకి ఎక్కింది. ఈ విధంగా 2 వైపులా వేసుకున్నాను. ఇప్పుడు ఈ వైపు చూసుకుందాం. అలాగే వాటర్ మట్టి ఉండడం వల్ల కొంచెం క్లీన్ చేస్తాను, వీడియో బాగుంటుందని. ఇప్పుడు 2 వైపులా వేసుకున్నాం కదా, అలాగే సేమ్ నొట్లు అలాగే ఒక 2 హోల్స్ ఉన్నాయి కదా, ఆ 2 హోల్స్కి వేసుకోవాలి. ఇటువైపు వేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ ఇలాగే నొట్ వేసుకొని బోల్ట్ బిగించుకోవాలి. ఇలా సింపుల్గా మనకి ఫస్ట్ 4 వైపులో బోల్ట్లు ఎక్కించుకున్నా. ఇప్పుడు ఈ బోల్ట్లు అనేది టైట్ చేయాలి. టైట్ చేయడం కోసం నేను కటింగ్ ప్లేయర్ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే దీన్ని టైట్ చేయడం కోసం 12, 13 రెంచి ఉంటే సరిపోతుంది. ఎందుకంటే రెంచీలు లేవు కాబట్టి నేను కటింగ్ ప్లేయర్తోని ఈ బోల్ట్లు అనేది టైట్ చేస్తున్నాను. రెంచి ఉంటే రెంచితో టైట్ చేసాను, రెంచి లేక బోల్ట్లు దీంతో టైట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, టైట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను ఆ శాడిల్ లోపల పైప్ ఉంటుంది కదా, ఆ పైప్కి స్క్రూ డ్రైవర్ కాల్చి కన్నం పెడుతున్నాను. ఎందుకంటే వాటర్ అనేది బయటికి రావాలి కాబట్టి మనకి ఆ స్క్రూ డ్రైవర్తో కన్నం పెట్టాను. ఒకవేళ స్క్రూ డ్రైవర్ కాకుండా దాన్ని కన్నం పెట్టడానికి ఒక మిషన్ అంటూ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది ఎంటీఏ అండి. శాడిల్కి బిగించుకోవాలి. ఎందుకంటే మనం పైప్ పెట్టడానికి ఫిట్ అవుతుంది కాబట్టి ఎంటీఏ అనేది బిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్యాప్కి పాత పైప్ మీద కనెక్షన్ అనేది ఉంది. ఆ పైప్ నుంచి వాటర్ రాక ఈ కనెక్షన్ అనేది వాటర్ వచ్చి పైప్ మీద వేయాల్సి వస్తుంది. సేమ్ చూసారు కదా, పాత లైన్ కూడా అలాగే వేసారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎల్బెండ్ తీసుకొని ముందు ఆ పైప్కి ఫిట్ చేసేసుకోవాలంటే గమ్మేసి ఫిట్ చేసుకోవాలి. ఈ పైప్ చూసారు కదా, ఇది 3/4 పైప్ అండి. యూపీవీసీలో సుగుణ కంపెనీ. ఇప్పుడు మనం కొలత అనేది వేసుకోవాలి, ఎంత పైప్ పడుతుంది అనేది. కొలత వేసుకున్న తర్వాత మన యాక్సిల్ బ్లేడ్ ఉంటుంది కదా, ఆ యాక్సిల్ బ్లేడ్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పక్క గమ్మేసుకొని ముందు మనం టీవీఎస్ అది ఎల్ పాయింట్ వేసాం కదా, ఆ ఎల్ బెండ్కి మనం ఈ పైప్ అనేది గమ్మేసి ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత ఒక ఎండ్ ఉంటుంది కదా ఆపోజిట్, దానికి కూడా మనం ఎల్కి గమ్మేసి ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని గమ్మేసి అంటించుకోవాలి. ఎందుకంటే మనకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం యాక్సిల్ బ్లేడ్ తీసుకొని కొలత కోసం ఎంటీఏ దగ్గర నుంచి అలాగే ఎల్బెండ్కి కొలత వేసుకొని సేమ్ పైపు 3/4 పైప్కి కొలత కొలుసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్క ఉంది కదా, మనం కట్ చేసిన ముక్కకి ముందు ఒక పక్క గమ్ వేసుకొని అక్కడ ఎంటీఏ కనబడుతుంది కదా, శాడిల్ దగ్గర వేసిన ఎంటీఏని దానికి అంటించాలి. అంటించిన తర్వాత ఒక పక్కన మళ్ళీ గమ్ వేసుకొని ఇక్కడ ఎల్బెండ్ కనబడుతుంది కదా, ఎల్బెండ్కి అంటించుకోవాలి. ఈ విధంగా మనం ట్యాప్ పాయింట్ అనేది వేసాము.